హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మన వీడియో హైబ్రో ఈజీగా ఎలా చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను మీకు చూపించబోతున్నాను. మనకి ఎప్పుడూ కూడాను హైబ్రోస్ మీద కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా ఫస్ట్ వీడియోకి చూస్తూనే ఉన్నారు. సో సెల్ఫ్ అనేది ఎలా చేసుకోవాలి, అది కూడాను మనం సొంతంగా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, వచ్చిన కామెంట్ అనమాట పైన మీకు పెడుతున్నది ఇక్కడ అనమాట. సో ఇలాంటి థ్రెడ్ తీసుకోండి, ఆర్గానిక్ థ్రెడ్ ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. సో ఇలా థ్రెడ్ అయితే తీసుకోండి, థ్రెడ్ తీసుకొని ఇలా వేసుకోండి. అంటే కొంచెం థ్రెడ్ అనేది తీసుకోండి, ఇట్లా వైట్ కాదండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదైతే మనకి అసలు కట్ అనేది బాగా హెయిర్ అనేది కట్ అవుతుంది. అదే వైట్ తీసుకున్నారంటే అంత తొందరగా మనకి కట్ అవ్వదు హెయిర్, తర్వాత తెగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా థ్రెడ్ తీసుకున్నాక చాలా ఈజీగా చూపిస్తాను మీకు హైబ్రోస్ ఎలా చేసుకోవాలనేది. ఇగోండి, ఈ దారాన్ని ఇక్కడ మధ్యలో నాట్ ఒకటి వేసుకోండి, కొంచెం చాలా తక్కువ తీసుకోండి. ఇట్లా ఒక రౌండ్ షేప్ లాగా థ్రెడ్ని చేసుకుని ఇలా ప్రిన్స్ తిప్పేసేయండి. ప్రిన్స్ తిప్పేసిన తర్వాత చూడండి, నేను ప్రతిసారి కూడా హైబ్రోస్ చేసుకోకుండా నేను మీకోసం మాత్రమే హైబ్రోస్ పెంచుకుంటాను. ప్రతిసారి కూడా హైబ్రోస్ వీడియో పెట్టడానికి మాత్రమే హైబ్రోస్ వస్తున్నాను అనమాట. చాలామందికి హైబ్రోస్ విషయంలో చాలా డౌట్గా ఉంది, ఇంటి దగ్గర చాలామంది చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇగోండి, ఇట్లా ట్వైన్స్ అనేవి ఇలా పెట్టుకున్నాక కరెక్ట్గా మనకి హెయిర్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా అది పెట్టి ఇలా కట్ చేసేవాళ్ళు. చాలా ఈజీగా హెయిర్ అయితే వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. చూడండి. సో అలాగే మనకి కొంచెం థ్రెడ్ అనేది పెద్దగా అయింది, మనకి లూజ్ వచ్చేస్తుంది అనే టైప్పుడు ఇక్కడ ఒక నాట్ వేసుకోండి. నాకు ఇప్పుడు తీయడానికి కొంచెం లూజ్ వస్తుంది థ్రెడ్, మనకు కరెక్ట్గా రెండు చేతులకి మధ్యలో ఉండాలన్నమాట. ఇగోండి, దారాన్ని ఇలా తీయండి. చాలా ఈజీ వేయండి, ఫాస్ట్ ఏం కాదు, చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోండి థ్రెడ్ ఇలా. ఇలా సో ఇప్పుడు వచ్చేసి నేను హైబ్రోస్ని ఫస్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాడ్ తీసుకోండి. ఇలాంటి ప్యాడ్ కాకపోయినా కనీసం కాటన్ అయినా తీసుకోండి. కాటన్ అది తీసుకొని చక్కగా హైబ్రోస్ని ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోండి. దూది తీసుకోండి, చక్కగా దూదిని అది తీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి కాస్తంత పౌడర్ పెడతాం. దీన్ని రివర్స్ చేసి ఇదిగోండి ఇట్లా తుడుచుకున్నాక రివర్స్ చేసి పౌడర్, ఏదో ఒక పౌడర్ వేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను కొంచెం పౌడర్ వేస్తున్నాను. పౌడర్ వేసిన తర్వాత అంటే ఇది మన స్కిన్ కట్ అవ్వకుండా ఉండడానికి మాత్రం ఈ టిప్ అనమాట. చాలామందికి చూడండి, పార్లర్కి వెళ్ళిన తర్వాత కట్ అయిపోతుంటాయి ఇక్కడ. లిక్విడ్లు అవి కాదు, జెల్ అవి కాదు. జెల్ పెట్టుకుంటే మంచిదే, కానీ పౌడర్ పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట. కెమెరాలో పడిపోతావా? చూసారా? చాలామందికి తుమ్ములు రావడం అనేది సహజం, వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి చాలా చిన్న నెర్వ్స్ కదండి. ఇలా పౌడర్ని ప్రతిసారి పెట్టుకుంటూ ఉండడం మంచిది. నేనైతే వీడియోలో అయితే కరెక్ట్గా నేను మీకు వీడియో అయితే పెట్టగలను, కానీ వీడియోలో హైబ్రోస్ చేసుకోవాలని పక్కన మిర్రర్ అనేది పెట్టుకుంటాను అనమాట. సో చూపిస్తాను చూడండి. ఈ మధ్యన అసలు ఫేస్ మీద అస్సలు కేర్ తీసుకోవట్లేదు, ఇలా డాట్స్ అవి వచ్చేస్తున్నాయి. ఇలా మనం అయితే చాలా నీట్గా
అద్దం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఉన్న హెయిర్ అంతా తీసేయచ్చు. ఎంత బాగా చూసారా? ఎగస్ట్రా హెయిర్ అంతా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఈ ఎగస్ట్రాగా ఉన్న హెయిర్ని తీసేయాలండి. ఎగస్ట్రాగా ఉన్న హెయిర్ని తీసేసామంటే మనకి ఐబ్రో చాలా బాగా వస్తుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ ఉన్న రఫ్నంతా క్లీన్ చేసేస్తాను. ఎప్పుడు కూడా రఫ్ని క్లీన్ చేసామంటే మనకి లైన్ ఈజీగా వచ్చేస్తుంది, షేప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. మిర్రర్ పట్టుకో. ఇలా చిన్న చిన్నవి కూడాను మనకి థ్రెడ్ వల్ల వచ్చేస్తుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది ఐబ్రోస్. సరే పట్టుకోమ్మా మిర్రరు. సో చూసారా, రఫ్ అయితే ఎంత బాగా నేను క్లీన్ చేసుకున్నాను. అలాగే మీరు కూడాను చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి. ఇంట్లో చేసుకోవాలి ఐబ్రోస్, సెల్ఫ్ మాక్మేయంగా చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఒక థ్రెడ్ తీసుకోండి, మంచి థ్రెడ్ తీసుకోండి. ఇది ఒక 60 రూపీస్ ఉంటుంది, 60 or 70 రూపీస్ ఉంటుంది అనమాట. చక్కగా ఈ ఆర్గానికల్ థ్రెడ్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చక్కగా దారం పెట్టుకొని యూ షేప్లో ఒక మధ్యకి ముడి వేసి, చూసారా, అంటే వాళ్ళకి ఒక గొలుసు అనమాట. ఈ పైన నాటు వేసుకొని చక్కగా 2 వేలు ఇలా పెట్టి 3 వేలు పెట్టి ఇలా తిప్పి ఇలా పట్టుకోండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఐబ్రోస్ వీడియో కోసం అడుగుతున్నారని చెప్పి నేను మళ్ళీ వీడియో ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. అయినా మీకోసం వీడియో చేస్తే వీడియో చేయడానికి కూడా ఖాళీ లేదు. సో ఫ్రెండ్స్, నేను మీకోసం వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే అస్సలు చాలామంది ఇలా చూసి వెళ్ళిపోతున్నారు. బట్ లైక్ షేర్ అనేది కంపల్సరీగా చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు యూజ్ అయితే. సో నేనైతే రఫ్ ఎలా క్లీన్ చేయాలి, షేప్ ఎలాగా మీకు లైన్ తీయాలండి ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ అంతా రఫ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేను పక్కన మిర్రర్ అయితే పెట్టుకున్నాను, మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. నేను కెమెరాలో అయితే మనం చేసుకోలేము, క్యాప్ చేయడానికి కాదనమాట. కదిలించుకు చూస్తున్నారు కదా, డైరెక్ట్గా మనం చక్కగా తీసుకోవచ్చు. ఎంత బాగా వచ్చేస్తాయి అంటే అంత బాగా వచ్చేస్తాయి. ఇవ్వండి, చూసారా, నేనైతే చాలా చక్కగా రఫ్ మనకి ప్రాక్టీస్ అయిపోతూ ఉంటే చక్కగా 5 నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా చేసుకోవచ్చు. ఇలా రఫ్ క్లీన్ చేసుకోవచ్చు చక్కగా. చూసారు కదా ఎంత బాగా అయిందో. చూడండి, పార్లర్లో వెళ్ళి మనం చేయించుకుంటే ఎలా ఉంటుందో అచ్చు అలాగే మీరు చేసుకోవచ్చు. ఓన్లీ దారం ఉంటే సరిపోదండి. ఇట్లా ట్రైన్స్ వేసుకోండి, 3 ఫింగర్స్ పెట్టి ఇట్లా లాగండి, ట్రైన్స్ అయిపోయింది అంతే. ఇటు అటు సిజర్ షేప్లో జిగ్జాగ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ తెలుస్తుంటాయి. ఎక్కడైనా ఎక్కువగా ఒక చిన్న వెంట్రుక ఉన్నా సరే, చిన్న హెయిర్ అనేది ఉన్నా సరే మనం చక్కగా తీసేసుకోవచ్చు. లైన్ అనేది వచ్చేస్తుంది.
చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఆల్మోస్ట్ క్లీన్ చేస్తాను. దీనికి మీకు తేడా తెలుస్తూ ఉంటుంది. సో పైన కూడాను లైట్గా, ఎక్కువ కాకుండా లైట్గా రఫ్ క్లీన్ చేసి చూపిస్తాను మీకు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఏంటంటే పౌడర్ని కొంచెం వేసుకోవాలి. సో నేను పైన కూడాను రఫ్ క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా మొత్తం అంతా పౌడర్ వేసాను. నేను ఎందుకు వంగుతున్నానంటే మిర్రర్లో చూస్తున్నాను అనమాట. కెమెరాలో చేస్తే అంత మంచిగా ఏమీ రాదు. నేను డైరెక్ట్ కెమెరాతో చేయాలన్నమాట. అందుకే పక్కన మిర్రర్ పెట్టేసుకుంటాను. జస్ట్ ఇలా నాట్ ఇలా ఉంటుండగా ఇలా తిప్పేసుకుంటూ ఉంటాం. థ్రెడ్ కావాలంటే మార్చుకోవచ్చు, లేదు మనకి ఇది గట్టిగానే ఉంటుందండి. థ్రెడ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. సో ఇలా సైడ్కి మనం కరోడ్ షేప్లో తీసుకునే వాళ్ళు కరోడ్ షేప్లో తీసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారా, చాలా ఇదిగోండి. ఒక్కొక్కసారి దారం ఇలా చిక్కు పడిపోద్ది. అలాంటప్పుడు మనం దారాన్ని ఇలా ఇంకా చిక్కు అయిపోయినప్పుడు తీసేసి కొత్త దారం మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ దారాన్ని ఎలా పెట్టుకోవాలో నేను మరొకసారి చూపిస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఎంత కావాలి, కొంచెమే కావాలి. అది కూడాను జస్ట్ మన బ్యాంగిల్ పొడుగు. బ్యాంగిల్ వేసుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఒక నాట్ వేసేయండి. చక్కగా ఒక నాట్ వేసి ఇట్లా 2 వేలు పెట్టి తిప్పుతారో 3 వేలు పెట్టి ట్వైన్స్ తిప్పుతారో ఎలా అయినా మొత్తానికి ఇట్లా జిగ్జాగ్ షేప్లో వచ్చేసేయాలి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఫోర్ హెడ్ అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. చాలామంది అప్పటికప్పుడు హరీ బరీ చేసుకొని పార్టీలకు ఫంక్షన్కి వెళ్ళాలంటే మనం పార్లర్కి వెళ్ళే టైం మనకు లేదంటే మన చక్కగా మన చేతిలో ఒక థ్రెడ్ అనేది ఉంటే చాలు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చూపిస్తాను చూడండి. అంతేకాదు సింపుల్గా స్క్రబ్, ఫేస్ ప్యాక్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అయితే చాలా న్యాచురల్, ఇదంతా న్యాచురల్. సో హైబ్రో ఆల్మోస్ట్ అయితే షేప్ వచ్చేసింది. నేను హైబ్రో కటింగ్ కూడా చూపిస్తాను. ఇటువంటి సిజర్స్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి, ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేదనుకోండి మన ఇంట్లో చిన్న కత్తెలు ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇది 15 రూపాయలు 20 రూపాయల కన్నా ఎక్కువ ఏమో అవ్వదు మనకి. నేను ఇలాంటిది ఒకటి హైబ్రోస్ సిజర్ అనమాట, దీన్ని తీసుకొని వచ్చాను. మనం ఏం లేదు, జస్ట్ వీటిని పైకి కిందికి జిగ్జాగ్ చేయాలి ఇట్లా, అంతే. అప్వర్డ్కి వచ్చిన హెయిర్ ఎక్స్ట్రా హెయిర్ అండి. ఎప్పుడూ కూడా పైన ఎక్కువగా కట్ చేయొద్దు, చాలా తక్కువ కట్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎక్కువ తక్కువ అయిపోతుంది. చాలా తక్కువ కట్ చూసారా, ఇప్పుడు లైన్ చేసినప్పటికి కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. చూడండి, చాలా తక్కువ కట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ అయితే వద్దు, ఎక్కువ కట్ చేయండి. హైబ్రో షేప్ అయితే మీకు తెలుస్తుంది. ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది. చేసిన హైబ్రోస్ ఇది, చైన్ హైబ్రోస్ ఇది, తేడా ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో నేనేమంటున్నానంటే ఈజీగా చేసుకోండి. హైబ్రోస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు బ్యూటిషియన్ కింద ఇలా హైబ్రోస్ నేర్చుకుని చక్కగా హైబ్రోస్ చేసుకుంటూ ఫేషియల్స్ చేసుకుంటూ చాలా మనీ అయితే సంపాదిస్తున్నారు బ్యూటిషియన్ చేస్తూ. జాబ్ ఉన్న వాళ్ళు ఎట్లాగో జాబ్ చేస్తారు, లేని వాళ్ళు మాత్రం ఇట్లా కూడా చేయొచ్చు. దీనివల్ల మనకు ఆదాయమే తప్పు కానీ లాస్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లన్నీ అవైలబుల్గా ఉన్నాయి, చూడండి చక్కగా. సో ఇలా మళ్ళీ కూడాను మనం రెండో హైబ్రో చేసుకోవాలి కదా, చేసుకోవాలంటే మనం ఇలా దూదిని పెట్టేసుకుందాం. పౌడర్ అంతా అప్లై చేసుకోవాలండి.
పౌడర్ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ చెప్పాను కదా, కట్ అవ్వదు అనమాట మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అయితే కట్ అవ్వదు, కట్ అవ్వకుండా ఉంచుతుంది. ఏ పౌడర్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మధ్యలో అయితే వీడియోలు పెట్టడానికి అయితే అస్సలు టైం సరిపోవట్లేదు. సో దీనికి మళ్ళీ నేను కొత్తది థ్రెడ్ వేసుకున్నాను. థ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్గానిక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇటువైపు చూపించాను కదా మీకు, ఇటువైపు చూపిస్తాను. నేనే చెప్పాను కదా, మిర్రర్లోనైతే చేసుకుంటాను అనమాట. ఇలా కట్ చేయకూడదు ఎప్పుడు కూడా. మనం ఇలా తీసుకొని ఇలా కట్ చేయకూడదు, రాంగ్ వే అన్నమాట. మనం ఏంటంటే ఇట్లా తీసుకొని ఇలా కట్ చేయాలి, ఎందుకంటే ఒక వేలో వెళ్తుంది. చూడండి, ఇటువైపు చేసేటప్పుడు ఇలా తీసుకొని ఇలా కట్ చేస్తాం, ఇటువైపు తీసుకున్నప్పుడు ఇలా తీసుకొని ఇలా కట్ చేస్తాం. మీకు ఎలా వీలు ఉంటే అలా అలాగా హెయిర్ రిమూవ్ చేయండి, కట్ చేయండి థ్రెడ్తోని. సో ఏదేమైనా సరే మనకి స్కిన్ కట్ అవ్వకుండా చక్కగా లైన్ వచ్చేలాగా చేసుకోండి. చూస్తుంది చూడండి. ఐబ్రోస్ చేస్తున్నప్పుడు అయితే మాట్లాడడానికి ఎక్కువ అవకాశం తీసుకోను నేను. సో చూడండి, నేనైతే ఆల్మోస్ట్ రఫ్ అనేది క్లీన్ చేశాను అనమాట. సో ఆల్రెడీ షేప్ అయితే స్టార్ట్ అయింది మనకి. రఫ్ అంతా క్లీన్ చేసేస్తాను ఇప్పుడు. చూడండి, సో చూసారా, ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా మనకి షేపు తీసేటప్పుడు ఇబ్బంది వస్తుంది అనమాట. అంటే కొన్ని ఈ సైడ్ తీసేటప్పుడు నాకు ఈజీ ఉంటుంది, ఈ సైడ్ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒక్కొక్క రైట్ సైడ్ ఒకరికి తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ ఒక్కొక్కసారి తిరుగుతుంది అనమాట. అంటే ఎవరికి ఎటు సైడ్ ఈజీగా ఉంటుందో అటు సైడు ఫస్ట్ తీసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ షేప్ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఏం చేస్తానంటే వేస్ట్గా ఉన్న హెయిర్ని కొంచెం కొంచెం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా,
మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా తీయండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇది బాగా వచ్చేసింది. దీంట్లో కొంచెం డిఫరెన్స్ మనకి అనిపిస్తుంది. రెండు ఒకలాగా అయితే రావండి, కొంచెం తేడా వస్తే అప్పుడు మనం సెటరేట్ చేసుకోవాలి. అంటే ఇందులో తేడా ఒకే ఒక్క హెయిర్ ఏదైనా ఉంటే మనకి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. చూడండి, ఇది ఏంటంటే కరోడ్ షేప్ వచ్చింది, ఇంకా పైన కూడా మనం తీస్తే తెలుస్తుంది, కానీ ఇది ఇంకా థిక్గా ఉంది చూసారా. సో తీయడానికి ముందే మనం కరోడ్ షేప్ తీయడానికి ముందే ఇక్కడ ఏవైనా ఎక్స్ట్రా ఉంటే వాటిని కట్ చేయాలి. నాకు ఎక్స్ట్రా అనిపించింది, ఎక్స్ట్రా అట్లు తీసాను. సో చూడండి, పైన కూడా నేను రఫ్ క్లీన్ చేస్తాను. చూసారా, మనకి చాలా నీట్గా చక్కగా ఐబ్రోస్ అయితే షేప్ వచ్చేస్తుంది. ఎంత అంటే అంత నీట్గా ఉందన్నమాట. నీట్గా తుడి చేసుకుందాం. మిడిల్ పార్ట్ మనకి స్టిక్కర్కి వాటికి ఇబ్బంది లేకుండా ఇది కూడాను మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా చాలా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైనా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసేయండి, చాలా బాగుంటుంది ఫేస్. సో ఏదో ఒక మాయిశ్చరైజర్ కానీ ఏదో ఒక జెల్ కానీ యూజ్ చేసుకోండి. కొంచెం చాలా తక్కువ మన ఐబ్రోస్కి ఫేస్కి సరిపడినట్టు. ఇలాగే అప్పర్ లిప్ కూడా మనం చక్కగా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అప్పర్ లిప్ అంతా కూడా మనం ఇలాగే తీసుకోవచ్చు అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఐబ్రోస్ రిమూవ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా హెయిర్ అంతా మనకి ఎక్కడైనా ఉంటే ఇలా మాయిశ్చరైజర్ కానీ జెల్ కానీ అప్లై చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఎక్స్ట్రా హెయిర్ కూడాను మనకి రిమూవ్ చేసుకోవడానికి బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటారు ఐబ్రోస్. ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, అసలు చాలా చక్కగా పార్లర్కి వెళ్ళి మనం ఎలా చేసుకుంటాం, పార్లర్కి వెళ్ళి మనం ఎలా అయితే చేయించుకుంటామో అదే విధంగా ఐబ్రోస్ షేప్ అయితే వచ్చేసింది. సో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనం చక్కగా కట్ చేసుకున్నాం కాబట్టి క్లియర్ అయిపోతుంది అనమాట. ఎవరికైనా ఇంకా వీడియోస్ కావాలి, ఐబ్రోస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, అదండి. ఇంకా మీకు ఇంకా బిగినర్స్కి ఇంకా థ్రెడ్ పట్టుకోవడం మాకు రాదక్క, అసలు ఎలా చేయాలి, ఐబ్రోస్ షేప్ ఎలా తీసుకోవాలి, లైన్ ఎలా తీసుకోవాలి, రఫ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇవి చాలా డౌట్స్ అయితే మీకు వస్తాయి కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు మరొక మంచి వీడియో అయితే పెడతాను. మీరు పెట్టే కామెంట్ బట్టే నేను మీకు వీడియో చేస్తాను అనమాట. అసలు థ్రెడ్ కూడా పట్టుకోవడం రాని వాళ్ళు ఉంటారు. అంటే థ్రెడ్ పట్టుకోవడం రావడం అంటే నార్మల్గా పట్టుకోవడం కాదండి, ఐబ్రోస్ చేసుకోవడానికి థ్రెడ్ ఎలా పట్టుకోవాలి అటువంటిది కూడాను కొంతమందికి తెలియదు బిగినర్స్కి. సో ఏ దారం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, థ్రెడ్ ఎలా పట్టుకోవాలి, ఎలా నాట్ వేసుకోవాలి, ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఐబ్రోస్ కోసం, ఫేషియల్స్ కోసం, హెయిర్ ట్రీట్మెంట్ కోసం, ఇలాంటి వీటి కోసం మీరు ఎటువంటి హైరాణ పడక్కర్లేదు. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తాయి అన్నమాట. సో ఈజీగా ఐబ్రోస్ చేసుకోవడం ఎలాగా అనేది నేను మీకు చూపించాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ముఖ్యంగా బిగినర్స్ మీలాంటి వాళ్ళకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అసలు రఫ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి రఫ్ ఉంటుంది, లైన్ ఎలా వస్తుంది, అసలు మన గీత గీసినట్టు ఈ షేప్ అనేది మనకి ఎలా వస్తుంది, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటుంది.
చాలామంది ఐబ్రోస్ నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకైతే వీడియో అయితే షేర్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. సో నేను 2-3 బేస్ చేసుకొని నేను ఈ వీడియో అనేది చాలా క్లారిటీగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయమని చెప్తున్నాను. బిగినర్స్కి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా చక్కగా కామెంట్ చేయొచ్చు. మీకు కూడాను మీరు ఎలా ఐబ్రోస్ అసలు సెల్ఫ్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను. వేరే వాళ్ళ మీద వీడియోస్ మనం ఎలా ట్రై చేయాలి, ఎలా తీయాలి అనేది అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకే, ఈ తప్పకుండా మీరు ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అనండి. ఫస్ట్ ప్రతి దానికి కూడా ప్రాక్టీస్ చేయండి. నార్మల్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేయండి అవసరమైతే. ఆ తర్వాత మీరు ఐబ్రోస్ థ్రెడ్ అయితే తీసుకోండి. లేదు మీరు ఐబ్రోస్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేస్తాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఐబ్రోస్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి. రఫ్ క్లీన్ చేయడం, లైన్ తీయడం ఇవన్నీ చక్కగా మీరు చేసుకోవచ్చు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది భయపడిపోతారు, అమ్మో మాకు ఐబ్రోస్ చేయడమే రాదు కదా, మరి మేము డైరెక్ట్గా మా ఐబ్రోస్ మీదే పెట్టి చేసుకుంటే కట్ అయిపోవచ్చు, లేకపోతే ఐబ్రోస్ సగం కట్ అయి ఉండిపోవచ్చు, తెగిపోవచ్చు, ఇలాంటి డౌట్లు మీకు వస్తున్నాయేమో. అలాంటి డౌట్లు వచ్చే వాళ్ళకి కూడా నేను ఒక సొల్యూషన్ చెప్తాను. మీరు ఫస్ట్ థ్రెడ్డింగ్ నేర్చుకోవాలనుకుంటే అది ఒక హ్యాండ్ మీద కానీ లేకపోతే మన కాల్ మీద ఉన్న హెయిర్ ఉంటుంది కదా, లెగ్స్ మీద ఉన్న హెయిర్ ఉంటుంది కదా, వాటి మీద చేయొచ్చు. లేదా కొబ్బరికాయ మీద ఉండే పీచు ఉంటుంది, దాని మీద కూడా మీరు థ్రెడ్డింగ్ చేసి చూపించవచ్చు. నెక్స్ట్ వీడియో మీకు ఎలా అయితే థ్రెడ్డింగ్ ప్రాక్టీస్ చేయించాలనేది ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మీద ఆధారపడి నేను ఐబ్రోస్ వీడియో అనేది చేస్తానన్నమాట. ప్రాక్టీస్ అనేది చేస్తే మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి అంత తొందరగా ఐబ్రోస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో ప్రాక్టీస్ ఎలా చేయాలనేది నేను పెడతాను. ప్రాక్టీస్ చేయడానికి మీ కామెంట్లో నాకు సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నాకు చాలా వాచ్ అవర్స్ కూడా రావాల్సి ఉంది. సో వీడియో నచ్చితే మీరు షేర్ అనేది చేయండి. సో ఇంకా మన ఛానల్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.